హాయ్ మావాస్, ఫైనల్లీ పూజకి రెడీ అయిపోయినామన్నమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నా పాప శారీ కట్టుకొనింది. ఏమన్నా చెప్తావా? ఏం లేదా? ఏం లేదు. తెలుగులో మాట్లాడు. ఏం లేదు, నువ్వు చెప్పు. ఇది తప్పితే ఇంకేం రా దీనికి. చెప్పు, ఉండు, బాగుంది, బాలేదు, వద్దు, ఇది తప్పితే వేరే మాట్లాడవా? ఏమూ అంటావు? ఏం మాట్లాడా? అంతే, ఇదంతే. తర్వాత పూజది ఉంటుంది మావా, వీడియో పెడతాను చూడండి. స్టిక్ ఉంటుంది, ఇది రెడీ చేసుకోవాలి. రెడీ చేసి ఇలా పెట్టాలి. పెట్టి దీంట్లో ఆయిల్ వేయాలన్నమాట. మావా దీన్ని లాగ్ బత్తి అంటారంట. టోటల్ 108 ఉంటాయంట మావా. బుద్ధ గారి జపం చేసుకుంటే ఇవి పెట్టాలంట, అంతేయాలి. ఇక్కడే ఇక్కడ వాళ్ళ తాత, మా బామ్మర్ది, నా పిల్ల అందరు చేస్తున్నాం అనమాట. 108 బత్తీస్ పెట్టాలి మావా. ఇక్కడ పెట్టి దీపాలు అంటించి బుద్ధుడికి ప్రార్థన చేయాలన్నమాట. బాగుండాలని ఇది ఒక పూజ అనమాట. ఇక్కడ చేస్తా ఉన్నా, కష్టపడి చూద్దాం ఏమవుతుందని. అందరూ బాగుండాలి, దాంట్లో మేము ఉండాలి. మావా దీపాలు అంటిస్తున్నాము. అంటే ఒకరొకరు 3 అని అంటియాలంట, లేకుంటే 7 అని అంటియాలంట. దానికి ఎక్కువ అంటికూడదు, తక్కువ అంటికూడదు. చాలా కష్టంగా ఉంది అంటించేది. అంటే మనకు ఇలాంటి పనులు చేయడం ఇంట్రెస్ట్ అనమాట. బాబా ఇదే చూడండి డెకరేషన్ ఇలా చేశారని. ఆడ వాళ్ళ బుద్ధుడి విగ్రహం పెట్టారు. ఇలా ఉంటుంది వీళ్ళ డెకరేషన్. మామ వీళ్ళు వచ్చి పూజారులు అనమాట. వాళ్ళు ఏమో సూత్రాలు చదువుతున్నారు. ఇంత పెద్ద బుక్ ఉంటుంది బుద్ధుడిని తెలుసుకొని. ఇది వచ్చేసి ఆరతి అనమాట. దేవునికి ఆరతి ఇస్తున్నారు వీళ్ళు. దాంట్లో పూలు, మళ్ళీ డబ్బులు ఉంటాయి. ఇక్కడ ధూపించారు చూడండి. కానీ కళేశంలో టెంకాయ ధూప్ అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ కొంచెం చేంజ్ గా ఉంటుంది. జరుగుతుందని వీళ్ళు ప్రార్థిస్తారు మామ. వీళ్ళు అందరూ లేస్తారనమాట. సువాసన అంటూ చాలా బాగుంది. ఇక్కడ చూడండి దీపాలు. ఎస్ 108 దీపాస్ మావ ఈ బుద్ధుడికి సమర్పించారు. ఇది చాలా బాగా ఉండాలని. ఇప్పుడు ఏం పూజ చేశారు? सत्यनारायण पूजा, ఒకటే सत्यनारायण पूजा, घर शांति और नया घर ना उसमें एंट्री किया तो उसके लिए भी अच्छे के लिए घर के जितना भी है सब कुछ एक जगह में किया. पूजा खत्म हो गया. अब हमारा टीका लगाते हैं. ओके. మమ్మ ఇప్పుడే మమ్మల్ని లోపల పిలిచారనమాట. ఇక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఆరతిస్తారు. ఆరతిచ్చి బియ్యంది కుంకుమ పెడతారనమాట మామ. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇది నేపాల్ వాళ్ళది టోపీ పెట్టారనమాట. ఈ టోపీ పెడితే నేను నేపాల్ వాడిని అని ఏమంటున్నారంటే ఆశీర్వదించి మా పాప 2 సార్లు. సో కన్యాదానం చేశారనమాట. ఇక్కడ ఈ పిల్ల చూడండి. బాగుందా? బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మావా ఇక్కడ లంచ్ చేసేకి ప్లేస్ లేదు కాబట్టి ఒక చూడలేదు కదా అలా వచ్చి ఫోన్ చేసి చూసారు. నాకు టైం వచ్చి 6:30 అయింది మావా. ఫుల్ అంటే ఫుల్ సాగు కొడుతుంది. ఇక్కడ పాలు నా కోసమని వేడి పెట్టారు. అక్కడ మంటలు కాల్చుకుంటున్నాము నేను మా భార్య. బాగుందా? ఏం బాగుంది? ఇది బాగుంది. బాగుంది కొంచెం ఫైటింగ్ కాదు మావా. నా మాట ఏమి ఒక్క మాట విందు. मेरा बात बिल्कुल नहीं सुनता है. मैं भी वही बोल रहा हूँ, मेरा बात नहीं सुनता बोल के. ये मेरा घर में तो छोड़ना चाहिए ना. उसका बात हर टाइम सुनती हूँ, लेकिन मेरा माइक क्यों है? मेरा माइक क्यों? मेरा बात एक बार ये वीडियो यूट्यूब में अपलोड होता है. डाल दीजिए. అందుకే వాళ్ళ తాత అన్నాడు అందుకే అనాలి అని. అంటేనే బ్రతుకుతామంట. పడుతుందా చూడ సేకు లేదు. సేకా?
షేక్ ఎక్కడ ఉంటాడు? ఏడా దుబాయ్లో ఉంటాడు. సిగ్గా వామ్మో, సిగ్గుని షేక్ చేసింది భయ్యా ఈ పిల్ల. లేదంటావా? సిగ్గుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకున్నామండి? अभी पहले शादी किया 10 बच्चे का बाप बनते थे, अभी शादी किया शर्म नहीं है। నేను చెప్పిన మాట అర్థం కాలేదు భయ్యా. అర్థమైంటే ఇంకా ఈ పాల పైన నేను ఉండేవాడిని, వేసి కొట్టేసేది ఉండదు మనతో. పెళ్ళి ఒక 10 రోజులు 12 రోజులు కిतना दिन हुआ? आज 11th నా డేట్. 13 days 13 రోజులు అయింది. 13 days అయింది. అర్థమవుతుంది భయ్యా, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది, కనిపిస్తుంది అనమాట. 13 days में शायद 1 week भी अच्छे से नहीं बैठे, डेली फाइटिंग याद करिए. లేదు భయ్యా, ఫైటింగ్ నేను చేయను, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను చెయ్యి మాట్లాడతా, నువ్వు చెయ్యి. నేను మాట్లాడతా, నువ్వు చెయ్యి. చూడండి, అంటే బ్రతుకుతారంట. మే రాంగ్ मैं ज्यादा बात करती हूँ ना, मैं रॉन्ग చెప్పలేదా? రాంగ్ गरम डालू में ना अभी ఏం చెప్పినా నేను రాంగ్ అంటే కాదు, తను రాంగ్ అంటుంది. తను రాంగ్ అంటే లేదు, నువ్వు రాంగ్ అంటుంది. చూడండి, ఆ వేడి వేడి పాలు నా మొక్క మీద పోస్తుందంట. ఇలా ఉంటుంది భయ్యా. బాయ్ బాయ్ చెప్పు, టైం అయింది. ఇందాక టైం అయింది 6:30 అయింది, మబ్బులు పడ్డాయి. उसका थोबड़ा देखे ना कैसे लगता है. एक बात नहीं सुनता, एक बात मैं आज दिल की बात बता रही हूँ आप लोगों को. 13 days हुआ शादी हुआ, 13 days में 5 दिन अच्छे से रहे, 5 दिन में दूसरा दिन में कितना 6, 7, 8 दिन में डेली किच कुछ बोला तो बोल मत, चुप बोला ना, मैं चुप, बस इसका एक ही रहता, चुप तो चुप. कभी कभी लगता बच्ची होता ना, यही सब మంది ఇది ఉంటుంది డైలీ. బాయ్ భయ్యా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఫుల్ వీడియో.